ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. M4 Pro Mini మన స్టూడియో కోసం అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. మొన్న ఆర్డర్ చేశాను, ఈరోజు వచ్చేసింది. 1,49,900 ఏమో ఉంది. 7,500 ఏమో క్యాష్ బ్యాక్ నాకు రావడం జరిగింది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వాడాను. యాక్చువల్గా మనకు ఆల్రెడీ M2 మినీ వాడుతున్నాము. ఎడిటింగ్ టీమ్ కొంచెం పెద్దది అవుతుంది, సో వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఇంకొకటి ప్రో తీసుకున్నాను. అండ్ గ్రాఫిక్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, సో దానికోసం అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఫైనల్లీ యాక్చువల్గా ఈరోజు రాత్రి 11 గంటలకు 9 డెలివరీ ఇస్తా అన్నాడు ఆయన. లాస్ట్ డెలివరీ ఇస్తానన్నాడు. బట్ నేనే పర్సనల్గా వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, వీడియో చేయాలి చెప్తలా. మనకి నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఎనీవే సూపర్ క్రేజీ అబౌట్ ఇట్, ఫింగర్ క్రాస్డ్. ఫైనల్లీ ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. ఓపెన్ బాక్స్ డెలివరీ గానీ డైరెక్ట్ ఇచ్చేసారు. మనం స్టూడియోకి వెళ్ళి జాగ్రత్తగా అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మ్యాక్ M4 మినీ అనుకుంటున్నారా? కాదండి, M4 లో ప్రో వేరియంట్ ఇది. నిజంగా మ్యాక్ M4 మినీ ఏదైతే ఉందో మోస్ట్ వాల్యుబుల్ మిషన్ అని చెప్పొచ్చు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. విత్ కార్డ్ ఆఫర్స్ తో మీకు వచ్చేటప్పటికే సుమారుగా 55,000 రూపాయలకు రావడం జరుగుతుంది. 4,000 5,000 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికే ప్రో వేరియంట్ అంటే దాని మీద ఇందులో మనకి కోర్సు అలాగే థ్రెడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నాలాంటి క్రియేటర్స్, నేను వీడియోస్ చేస్తుంటాను, వీటిని ఎడిట్ చేయడం కోసం, లేదన్నట్లయితే గనక గ్రాఫిక్ డిజైనింగ్ కోసం, లేదన్నట్లయితే కొంచెం పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ మిషన్. అఫ్ కోర్స్ వీటితో గేమ్స్ కూడా ఆడొచ్చు, విండోస్ లో వాడినంత మజా అయితే రాదు. బట్ ఒకవేళ మీరు గనక నాలాగా ఒక కంటెంట్ క్రియేటర్, ఒక పవర్ఫుల్ మిషన్ అది కూడా బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే గనక, అంటే లక్షన్నర పెట్టి ఒక పీసీ అయితే బిల్డ్ చేయొచ్చు నార్మల్ విండోస్. బట్ అదేంటంటే ఓ సర్టెన్ టైం తర్వాత ఆటోమేటిక్ గా మనకి లాగ్ అవ్వటం, స్లో అవడం జరుగుతూ ఉంటాయి. బట్ ఇవైతే కాదు. యాజ్ ఆఫ్ నో నేను ఎడిటింగ్ కోసం వాడుతున్నటువంటి మిషన్ అయితే ఇది మ్యాక్ M2. చూసారు కదా ఎంత సైజ్ ఉందో. ఈసారి ఇది మినీలో చాలా చిన్న సైజ్ లో మనకు తీసుకొని రావడం జరిగింది. ఇది మొన్న ఫ్లిప్కార్ట్ లో నేను ఆర్డర్ చేశాను, ఈ రోజు వచ్చింది. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. ఇంతవరకు యాక్చువల్ గా ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది, బట్ చూసారు కదా ఆల్రెడీ మీరు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళదాన్ని ఓపెన్ చేయడానికి అయితే నైఫ్ కావాలి, కానీ యాపిల్ వాళ్ళదానికి అయితే అవసరం లేదు. సూపర్ 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 ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో ఇక్కడ మీరు చూసారు కదా, సెక్యూరిటీ సీల్ ఫర్ ప్రొటెక్షన్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు అసెంబుల్డ్ ఇన్ చైనా. ఇంకా ఇవైతే మన ఇండియాలో అయితే తయారు చేయట్లేదు. యాజ్ ఆఫ్ నో చైనా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ ఏవైతే మనకి లోపల ఉంటాయి. నిజంగా 1,00,000 పెట్టిన ఈ సాటిస్ఫాక్షనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, క్రేజీ అంతే. సో ఇటు సైడ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వేసిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో మనల్ని ఆపుతుంది. బట్ దీన్ని అన్బాక్స్ చేయడానికి మాత్రం మనల్ని ఎవరు ఆపరు. వావ్, చూసారు కదా మ్యాక్ మినీ. ఆల్మోస్ట్ దీనిలో ఎంత సైజ్ ఉందో చూడండి. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. వావ్, నిజంగా చాలా క్యూట్ గా. ఇంకా చెప్పాలంటే యాపిల్ టీవీ బాక్సెస్ మీరు చూస్తున్నట్లయితే దాని మీద కొంచెం పెద్దగా అనిపిస్తా ఉంటుంది. వావ్, మినీ మినీ మినీ, ఎక్కడ చూసినా మినీ. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసారంటే నేను బేస్ వేరియంట్ తీసుకున్నాను. 24 GB ఆఫ్ ర్యామ్, అలాగే 512 GB SSD, M4 Pro చిప్ తోటి. చూద్దాం ఇంకా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఇది. వావ్, ఛానల్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతానే ఉండాలి, ఎక్కడ ఇది ఆగేది కాదు. దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. జస్ట్ ఒక పవర్ కార్డ్. వీళ్ళ ప్యాకింగ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్. మన ఇండియన్ పిన్ ప్రొవైడ్ చేశారు. ఇందులోనే యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చారు, ఇవ్వలేదు చూద్దాం. లేదు, ఒక చిన్న యూజర్ మాన్యువల్ అండ్ మ్యాక్ మినీకి సంబంధించినటువంటి యూజర్ గైడ్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక వీటిల్లో అయితే ఏం లేవు. అట్లీస్ట్ ఇంతకుముందు స్టిక్కర్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అది కూడా తీసేశారు. వీళ్ళ కక్కుర్తి. 1,00,000 పెట్టినా కానీ స్టిక్కర్స్ ఇవ్వట్లా. సో ఫస్ట్ ఇనిషియల్ గా చేతిలో పట్టుకోగానే ఇది పాత మ్యాక్ మినీ, అప్పట్లో ఇంత పెద్దగా వచ్చేది. ఇప్పుడు చూసారా దీంట్లో 1/4 సైజ్ కూడా లేదు. ఇది నిజంగా అసలు ఇంత పవర్ఫుల్ మిషన్ ని ఆల్మోస్ట్ దీనికి డబల్ అనుకోవచ్చు. డబల్ కాదు, ఆల్మోస్ట్ 3 times బెటర్ గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మోస్ట్ స్టూపిడిటీ పార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకు స్టూపిడిటీ పార్ట్ అన్నాను అనేది కూడా మీకు అర్థమై ఉండొచ్చు. బట్ ఎనీవే మళ్ళీ నేను ఒకసారి అయితే చూపిస్తా. ఇది యాపిల్ మౌస్, మ్యాజిక్ మౌస్ అని అంటాము. సో దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కింద ఇచ్చారు. మనం
ఛార్జ్ చేయాలి అంటే ఇలా వాడుతున్న మౌస్ ని ఇలా వెనక్కి పెట్టి దీన్ని ఛార్జ్ చేయాలి. ఈ పైన ఉన్న గ్లాస్ దగ్గర గీతలు పడితే మనం ఏదైనా పేపరో లేదన్నట్లయితే ఒక క్లాత్ మీద పెట్టి చేయాలి. ఇదే ఒక ఫూలిష్ థింగ్. అసలు ఎవరు డిజైన్ చేసాడేమో అనుకున్నాను. చక్కగా పాత మ్యాక్ లో వచ్చేటప్పటికి సైడ్ కు ఉంటుంది, పవర్ ఆన్ ఆఫ్ ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏకంగా దీనికి కింద పెట్టారు. అంటే మ్యాక్ ని మనం రీస్టార్ట్ చేసే ప్రతి ఒక్కసారి దీన్ని లిఫ్ట్ చేసి కింద పవర్ బటన్ నొక్కాలో, లేదా దీనికి సపరేట్ గా ఒక యాక్సెసరీ వీళ్ళు తయారు చేస్తారేమో. పైన ఇట్లా పెట్టి నేను ఆన్లైన్ లో చూసాను, ఇట్లా పెట్టి ఇట్లా పవర్ అంటే ఇటు సైడ్ కార్నర్ నొక్కంగానే ఆటోమేటిక్ ఇది ఆన్ అయ్యేలాగా. ఇది మాత్రం వీళ్ళు ఇన్నోవేషన్ కావాలని చెప్పి ట్రోల్ చేయించుకోవడానికి ఇలా తయారు చేస్తారో నాకైతే తెలియదు. మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. ఇక్కడ చూసారు కదా, ఈవెన్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో సగం ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే పాత దానిలో 2 పోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఒక 3.5 ఆడియో జాక్ ఫ్రంట్ ఇచ్చారు, నోటిఫికేషన్ లైట్ కూడా ఫ్రంట్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ పవర్ కార్డ్, RJ45 HDMI పోర్ట్ తో పాటు 3 USB టైప్ C కింద పనిచేస్తాయి. అండ్ అందులో ఒకటి ఏదైతే ఉందో థండర్బోల్ట్ పోర్ట్, డైరెక్ట్ గా మీరు డిస్ప్లేస్ కి యూజ్ చేసుకోవచ్చు. 8K డిస్ప్లేస్, 2 డిస్ప్లేస్ మీరు పెట్టుకొని అయితే వాడుకోవచ్చు అంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మీకు వచ్చేటప్పటికే ఇంటెల్ లాగా చిప్స్ అయితే రావు. ఇందులో మనకి మ్యాక్ కి సంబంధించినటువంటి M సిరీస్, అందులో కూడా 4th జనరేషన్ ప్రాసెసర్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. దాంట్లో కూడా ప్రో వేరియంట్ M4 ఉంటుంది, M4 Pro ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో M4 Pro వేరియంట్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 12 కోర్స్ CPU ఉంటుంది, 16 కోర్ GPU, అలాగే 16 కోర్ న్యూరో ఇంజన్. న్యూరో ఇంజన్ అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్ అయితే పెట్టకండి. న్యూరో ఇంజన్ అంటే ఇందులో కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది కాబట్టి వాటి ఫీచర్స్ మనం వాడుకోవడం కోసం అయితే ఈ NPU అనేది ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 24 GB ర్యామ్ అప్ టు మీరు 64 GB దాకా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ బై ద బై ప్రాసెసర్ లో కూడా మీరు అప్గ్రేడ్స్ కావాలంటే చేసుకోవచ్చు. లైక్ ఇందులో మీకు వచ్చేటప్పటికే ఇంకొకటి 14 కోర్ CPU ఉంటుంది, అలాగే 20 కోర్ GPU ఉంటుంది, అలాగే 16 కోర్ NPU ఉంటుంది. అంటే NPU లో చేంజెస్ ఉండవు, ప్రాసెసర్ లో గ్రాఫిక్స్ లో మాత్రమే మీకు డిఫరెన్సియేషన్ అయితే కనపడటం జరుగుతుంది. ఒకవేళ ఇంకొంచెం పవర్ఫుల్ ది కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అదనంగా మరొక 20,000 రూపాయలు అయితే పెట్టాలి. ఇది వచ్చేటప్పటికే బేస్ వేరియంట్. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మీరు చూస్తుంది 512 GB, ఇది కూడా బేస్ వేరియంటే. అఫ్ కోర్స్ దీంట్లో మీకు అప్ టు 8 TB దాకా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బట్ అలా ఖర్చు పెట్టడం యూజ్లెస్ అనే నేను అంటాను. ఎందుకంటే సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇప్పుడు ఇది 512 GB కదా, 1 TB అంటే దీనికి డబుల్. ఒకవేళ మీకు డబుల్ కావాలనుకోండి సుమారుగా మళ్ళీ 20,000 రూపాయలు పెట్టాలి. ఆ 20,000 రూపాయలకి మనకి కనీసం 2 TB హార్డ్ డ్రైవ్లు 20,000 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ 20 TB రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక 2 TB SSD తీసుకోండి ఎక్స్టర్నల్ గా. అఫ్ కోర్స్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇవన్నీ కూడా మనకి వెరీ కామన్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇన్బిల్ట్ ఇది మ్యాక్ OS తో మనకు రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని సెటప్ చేసి మళ్ళీ మీ ముందు కలుస్తా. సో చూసారు కదా, ఫస్ట్ ఇనిషియల్ గా అయితే మన మీద రావడం జరుగుతుంది బాన్జోర్ అని చెప్పి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ US సెలెక్ట్ చేసుకుంటున్నాను. పేర్ యువర్ కీబోర్డ్ అని వస్తుంది. ఈ కీబోర్డ్ కూడా నేను ఇక్కడ జెబ్రానిక్స్ కీబోర్డ్ వాడుతున్నాను. అండ్ మౌస్ వచ్చేటప్పటికి నా దగ్గర యాపిల్ ఉంది, మ్యాజిక్ మౌస్. అఫ్ కోర్స్ దాని తర్వాత నేను లాజిటెక్ మాస్టర్ 3S అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కంటిన్యూ లైక్ యాక్సెసిబిలిటీ ఇప్పుడు నేనేం చేయట్లేదు. అండ్ వైఫై కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది, వైఫై పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సో కంటిన్యూ. సెటప్ కూడా మీకు చాలా సింపుల్ ఉంటుంది, చాలా సునాయాసంగా మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. డేటా అండ్ ప్రైవసీ కంటిన్యూ. ఇప్పుడు మీకు మ్యాక్ నుంచి మైగ్రేషన్ ఏమైనా కావాలా, ఒకవేళ మీరు విండోస్ వాడుతుంటే విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మ్యాక్ నుంచి అంటే మ్యాక్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ మ్యాక్ ఆర్ ఏ టైమ్ మిషన్ బ్యాకప్ అని చెప్పి వాడుకోవాలి. యాక్చువల్ గా నేను ఇప్పుడు ఏం కాన్ఫిగర్ చేయట్లేదు, ఇది కొత్త దానిలాగానే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ యాపిల్ ఐడి అడుగుతుంది. సో నా యాపిల్ ఐడి తోటి లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఫోన్ కి ఇక్కడ ఒక కోడ్ అయితే వచ్చింది. సో ఈ కోడ్ నేను ఇందులో ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ iCloud కి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ. ఒకవేళ మీ దగ్గర బ్లూటూత్ కీబోర్డ్ లేదా మౌస్ లేవు అంటే కంగారు పడాల్సిన విషయం లేదు. ఒకవేళ మీరు వైర్డ్ ఉందన్నట్లయితే వైర్డ్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. బట్ అక్కడ టైప్ సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేదా మార్కెట్ లో మీకు రకరకాల టైప్ సి టు టైప్ ఏ అడాప్టర్స్ దొరుకుతాయి, దాని ద్వారా కూడా మీరు అయితే వాడుకోవచ్చు. సో బ్లూటూత్ ఉండాలని మ్యాండేటరీ అయితే ఏం లేదు. సో ఇక్కడ దీని పాస్వర్డ్ కాన్ఫిగర్ చేస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు 1 year వారంటీతో వస్తుంది, మళ్ళీ చెప్పలేదు అనుకోకండి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫైర్ వాల్ట్ అండ్ వెల్కమ్ టు మ్యాక్. జస్ట్ సింపుల్ అంతే, జస్ట్ అండర్ 2 to 3 minutes లో మీరు సెటప్ అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. పెద్దగా దీనికి కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇట్స్ రెడీ టు యూస్. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా అబౌట్ దిస్ మ్యాక్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మ్యాక్ M4 Pro 24 GB ఆఫ్ ర్యామ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను 2K డిస్ప్లే వాడుతున్నాను, 32 inches ది. హియర్ ఇస్ ద స్టోరేజ్ 512 GB. ఆఫ్ కోర్స్ OS ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు మిగిలింది ఏదైతే ఉందో అదే చూపించడం జరుగుతుంది. సెటప్ డన్. సో చూసారు కదా, సెటప్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. పెద్దగా మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒకవేళ మీరు కనుక యాపిల్ యూజర్ ఉన్నారంటే మీ ఐడి పాస్వర్డ్ తోనే మీరు డైరెక్ట్ గా దీని అయితే సెటప్ చేసుకోవచ్చు. ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు కొన్ని స్కోర్స్ కూడా చూడొచ్చు, లైక్ గీక్ బెంచ్. అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా సూపర్ క్రేజీగా
హాయిగా ఉన్నాయి. వీటన్నిటి పక్కకు పెట్టారంటే నేను ముఖ్యంగా దీన్ని ఎందుకు వాడతాను అంటే ఒకటి ఎడిటింగ్ కోసమే. అఫ్ కోర్స్ ర్యామ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ మనం ఈవెన్ 4K వీడియో రెండర్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ లాగ్ అనేది ఉండదు. వేరే ఇందులో నాకు లాగ్ ఉంటుంది. సో నేను ఇక్కడ బిట్ రేట్ క్వాలిటీ తగ్గించుకొని నేను వీడియో షూట్ చేసుకోవాల్సి వచ్చేది. వేరే అలాంటి అవసరం ఇందులో అయితే లేదు. అండ్ కొన్ని సందర్భాల్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కొన్ని ఎఫెక్ట్స్ ని యూజ్ చేసినప్పుడు ఇది కొంచెం లాగ్ అవుతూ ఉండేది. వేరే అలాంటి లాగింగ్ ఇలాంటి ఇష్యూ అయితే ఇందులో లేదు, విచ్ ఇస్ గుడ్. ఇక సో లాస్ట్ టైం లో ఆడియో పెద్దగా అయితే ఉండదు, ఏదో చిన్న స్పీకర్ తోటి మనకి 1.5 వాట్ తో మన ముందు తీసుకొచ్చారు. బట్ ఈసారి కొంచెం ఆడియోని కూడా ఇంప్రూవ్ చేయడంతో పాటు ఈవెన్ హీట్ ఎగ్జాస్టింగ్ కి కూడా వీళ్ళు థెర్మల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ కింద మీరు చూసారు కదా, ఇదంతా కూడా హీట్ ఎగ్జాస్ట్ చేయడం కోసం. అండ్ నేను ఈవెన్ 4K వీడియో రెండర్ పెట్టినప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ ఏదైతే ఉందో ఆన్ అయింది. బట్ నోటీసబుల్ నాయిస్ అంతే, పెద్దగా మీకు డిస్టర్బెన్సెస్ కానీ అలాంటివి అయితే ఏం క్రియేట్ అవ్వదు. అండ్ థెర్మల్ మేనేజ్మెంట్ కూడా కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది కాంపాక్ట్ ఉండటం వల్ల ఒకవేళ నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నా కానీ సింపుల్ గా దీన్ని ఈజీగా ఎక్కడికంటే అక్కడ చాలా సునాయాసంగా అయితే మనం తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అక్కడ మళ్ళీ మీకు మానిటర్, కీబోర్డు, మౌస్ ఇవన్నీ కూడా సెటప్ ఉండాల్సిందే. సో నన్ను అడిగితే గనక ఒకవేళ మీరు ఒక క్రియేటర్ లేదన్నట్లయితే చిన్నమాటి ఎడిటింగ్స్ ఇట్లాంటివన్నీ లేదా ఫోటోషాప్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు అన్నట్లయితే గనక వేర్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేను అంటాను. ఒకవేళ మీరు క్రియేటర్ అయి ఉన్నట్లయితే, ఒకవేళ క్రియేటర్ కాదు నేను స్టూడెంట్ ని బేసిక్ ఇన్ఫర్మేషన్ థింగ్స్ అని వాడుతుంటాను, అట్లాగే కొంచెం ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటా ఉంటాను అన్నట్లయితే కనుక దీనికన్నా మీకు మ్యాక్ M4 మినీ ఇది ప్రో వేరియంట్, అది వచ్చేటప్పటికి M4. సో ప్రో వేరియంట్ కాకుండా నాన్ ప్రో వేరియంట్ కి వెళ్ళిపోండి. అది జస్ట్ మీకు 59,000 రూపీస్ కే 16 GB ర్యామ్ ఇచ్చారు చూసారా, అదైతే క్రేజీ. ప్రీవియస్లీ 8 GB ఉండేది, ఇప్పుడు బేస్ వేరియంట్ ని వీళ్ళు 16 GB తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ మీ స్టడీ పర్పస్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా సూపర్ గా సెట్ అవుతుంది. అండ్ అడిషనల్ గా మీరు మానిటర్స్ మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో అవైలబుల్ ఉంటానే ఉంటాయి కాబట్టి ఫ్లిప్కార్ట్, మార్క్యూ కానీ లేదా జెబ్రానిక్స్ కానీ లేదన్నట్లయితే ఇంకొంచెం ఏసర్, LG, సామ్సంగ్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేటప్పటికి అప్ టు 8K మానిటర్స్ 2 సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 4K మానిటర్స్ అయితే 4. ఎనీవే దీన్ని ఇంకొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత వీలైతే దీని ఫుల్ రివ్యూను కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ నన్ను అడిగితే గనక ఆ బడ్జెట్ కి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నేను అంటాను యాజ్ ఏ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ లేదు మీరు నార్మల్ యూస్ కంటే గనక M4 తీసుకోండి, 59,900 రూపీస్ కి వస్తుంది, విచ్ ఇస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నేను అంటాను యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా లాంచ్ అయినటువంటి యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా. సో ఓవరాల్ గా ఇక్కడ నాకు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 1,50,000 రూపాయలు పట్టింది. విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపితే ఒక 7,500 క్యాష్ బ్యాక్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ది థింగ్ అయితే మనం పే చేయాల్సిందే. బట్ దీంట్లో మీరు కాన్ఫిగరేషన్ చేసుకుంటూ పోయారు అన్నట్లయితే హై ఎండ్ మోడల్ వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 4 lakhs ప్లస్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అన్ని హై ఎండ్ టాప్ అండ్ 8 TB అట్లా పెట్టుకున్నారు అంటే నన్ను అడిగితే వేస్ట్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ త్వరలో M4 మినీ కూడా కొంటాను. సో కొని దీని డీటెయిల్ కంపారిజన్ కూడా మీ ముందు తీసుకొస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.